హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఎవరే నువ్వు మోహినిలో లాస్ట్ అనమాట. అంటే ముగింపండి, పార్ట్ 3. ఆల్రెడీ నేను పార్ట్ 1 పార్ట్ 2 అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. దీనికి కథ రచయిత అయితే శశి గారు. ఈ కథ క్రెడిట్ అంతా కూడా శశి గారికే వెళ్తుంది. మరి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. బంటి చక్రి చేత చెప్పించడం వల్ల రంజిత్ మోహిని వాళ్ళ గురించి ఆలోచించేవాడు కాదు. కానీ ఒకరోజు రంజిత్ అండ్ ఫ్రెండ్స్ని ప్రిన్సిపాల్ తన ఆఫీస్కి పిలిపించింది. ఏంటి ఈ పని రంజిత్, కాలేజీ లోపల డ్రగ్స్ తీసుకోవడం ఏంటి అని నానా చివాట్లు పెట్టి చివరిలో మీ పేరెంట్స్ పవర్లో ఉంటే మీకు నచ్చినట్లు చేయొచ్చు అనుకుంటున్నారా? ఇంకోసారి ఇది రిపీట్ అయితే మీపై లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని అంటాడు. సార్, మేము డ్రగ్స్ తీసుకోవడం ఏంటి సార్, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ అంటాడు కుమార్. చెబితే అబద్ధం అనుకోవచ్చు, కానీ చూపిస్తే అంటూ తన మొబైల్లో ప్లే అవుతున్న ఒక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోలో వాళ్ళ నలుగురు కూర్చొని డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో అది. కాలేజీలో ఉన్నట్లుగా తెలిపే విధంగా పేరు కూడా కనిపిస్తుంది. రంజిత్కి ఆ వీడియోని చూడగానే కోపం వస్తుంది. కానీ ఎలక్షన్స్ అవుతున్నాయి, ఇప్పుడు నీ నుంచి ఎటువంటి తలనొప్పి రాకూడదు అని వాళ్ళ అమ్మ ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వచ్చి సైలెంట్గా ఉంటాడు. రవి, చక్రీలు సారీ సార్, ఇంకెప్పుడు ఈ తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటామని ప్రిన్సిపాల్ని బ్రతిమిలాడుతుంటారు. సార్, మీకు ఆ వీడియో పంపిన వ్యక్తి ఎవరు సార్ అని అడుగుతాడు కుమార్. ఎందుకు అని అంటాడు ప్రిన్సిపాల్. మీకు ఆ వీడియోని పంపి మా గురించి తెలిసేలా చేసి మాలో మార్పు కోసం పరితపిస్తున్న వ్యక్తికి చిన్న సన్మానం చేసుకుంటాం సార్ అని అంటాడు కుమార్. కుమార్ని దగ్గరికి రమ్మని సైగ చేసి కుమార్ రాగానే చెంప చెల్లుమనిపించి, మీరు చేసే సన్మానం ఎటువంటిదో నాకు తెలుసు, కానీ వీడియో పంపిన వ్యక్తి గురించి మీకు అనవసరం అని వార్నింగ్ ఇస్తాడు ప్రిన్సిపాల్. అందరూ ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఎవరికిరా అంత ధైర్యం, మనం డ్రగ్స్ తీసుకున్న వీడియోని తీసిందే కాకుండా ప్రిన్సిపాల్కి మనపై కంప్లైంట్ చేశారు అని అంటాడు రవి. అయినా ప్రిన్సిపల్ బాగా ఓవర్ చేస్తున్నాడురా అంటూ తన చెంపను తడుముకుంటూ అంటాడు కుమార్. మరి చెయ్యడు, అసలే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు సగం మంది రాజకీయాల్లో ఉన్నారు మరి అని అంటాడు చక్రి. ఇప్పుడు ఎలా, మనపై కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసుకోవాలి అని అంటాడు రవి. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి రంజిత్ దగ్గరికి వెళ్ళి, అన్నా, మీపై ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, నిన్న కాలేజీ స్టార్ట్ అయిన రోజు ఒక అమ్మాయి కొట్టింది, అదే ఎవరో అబ్బాయిని కొట్టావు అని లాగి నిన్ను ఒకటి పీకిందే ఆ అమ్మాయి మోహిని అని అంటాడు. అదా, ఎంత పగరుదానికి, పోనీలే పిచ్చుక పిల్ల లాంటిది అని వదిలేస్తే అంటూ పళ్ళు కొరుకుతాడు రంజిత్. ఆ వ్యక్తి అసలు మిమ్మల్ని సస్పెండ్ చేయమని, లేకపోతే పోలీస్ కంప్లైంట్ పెడతాను అని, వీడియో వైరల్ చేస్తాను అని తెగ గొడవ చేసింది. ప్రిన్సిపల్ గారికి మీ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉండబట్టి ఆ అమ్మాయికి నచ్చ చెప్పి పంపారు. ఆ రోజు దాన్ని వదిలేసి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పును రిపీట్ కానివ్వను అని అనుకుంటూ ఇప్పుడు ఏం చేయమంటావురా చక్రి అని అడుగుతాడు. ఏంట్రా వాడిని అడిగేది, వీడి ముఖం చూసే కాలేజీలో ఎంతమంది అమ్మాయి చేతిలో దెబ్బలు తిన్న వెధవ అన్న కూడా పట్టించుకోకుండా ఉండేవాళ్ళం అని అంటాడు కుమార్. చక్రి, నువ్వేమంటావు, ఇంకా తన్ని వదిలే అంటావా అని అంటాడు రంజిత్. నువ్వు ఇలా అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడితే మాకు నువ్వు కూడా శత్రువే, గుర్తుపెట్టుకో అంటాడు రవి. చక్రికి ఏం చెప్పాలో అర్థం కాదు. బంటికి ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది. తనని జస్ట్ ఒక 2 days కిడ్నాప్ చేసి భయపెట్టి విడిచిపెడదాం అంతే, తనపై చిటికెన వేలు కూడా పడదు అని అంటాడు రంజిత్. చక్రి రంజిత్ మాటలు నమ్మి సరే అని అంటాడు. చక్రి సరే అని వెళ్ళగానే కుమార్, ఏంట్రా దాన్ని భయపెట్టి వదిలేయాలా అని అంటాడు కోపంగా. అప్పుడే ఇంకో వ్యక్తి వచ్చి, సార్, మీరు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకున్నాను అని అంటాడు. ఇందాక వచ్చిన వ్యక్తి వీళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ముందే వెళ్ళిపోతాడు. రంజిత్ ఏంటో చెప్పు అన్నట్లుగా సైగ చేస్తాడు. సార్, ఆ అమ్మాయికి నా అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు, అందరూ చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళ మామ తనని చదివిస్తున్నాడు, అంటే వాళ్ళ అమ్మ తమ్ముడు, అతని పేరు సూరి. చదువు అయిపోగానే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు సార్ అని అంటాడు ఆ వ్యక్తి. రంజిత్ ఈవిల్ స్మైల్ ఒకటిచ్చి, సరే నువ్వు వెళ్ళు, ఆ వ్యక్తిని అక్కడ నుంచి పంపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఎగ్జామ్స్ దగ్గర పడుతుండటంతో మోహిని సీరియస్గా చదువుకుంటూ ఉంటుంది. రంజిత్ చక్రిని పిలిచి, నువ్వు వెళ్ళి మాపై ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చింది దిలీప్ అనుకొని మా వాళ్ళు వాడిని చావగొడుతున్నారు అని మోహినికి చెప్పి మన ప్లేస్కి తీసుకొని రా అంటాడు. చక్రికి రంజిత్ చెప్పినట్లు చేయడం ఇష్టం లేకపోయినా వెళ్ళి మోహినికి రంజిత్ చెప్పమన్నట్లు చెప్తాడు. మోహిని చక్రి చెప్పింది విని, దిలీప్కి దీంతో ఏ సంబంధం లేదు, వీడియో తీసి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసింది నేనే అంటూ పోలీసులకు కాల్ చేయబోతుంది. చక్రి, మోహిని మర్చిపోయావా, రంజిత్ వాళ్ళ మదర్ సెంట్రల్ మినిస్టర్ అని ఈ పోలీసులు అస్సలు పట్టించుకోరు, నువ్వు అక్కడికి వచ్చి
ఈ వీడియో తీసింది దిలీప్ కాదు అని నువ్వే అని చెప్పి వాళ్ళకి సారీ చెప్పు అని అంటాడు. మోహిని సరే వెళదాం అని చక్రి వెంట వెళ్తుంది. ఆ ప్లేస్ పాడుబడ్డ ఒక ఫ్యాక్టరీ. అక్కడికి చేరుకోగానే ఆ ప్లేస్లో ఎటువంటి గొడవ జరిగినట్లు అనిపించదు. చక్రి దిలీప్ని కొడుతున్నాడు అన్నావు కానీ ఇక్కడ అలాంటి వాతావరణం లేదే అని అంటుంది. చక్రి కూడా చుట్టూ చూస్తూ ఇక్కడే అన్నారు కదా, ఎవరూ లేరేంటి అని అంటాడు. ఇక్కడే అన్నారా అంటే ఏంటి దాని అర్థం అని అడుగుతుంది మోహిని. చక్రి తడబడుతూ ఏం లేదు అంటాడు. మోహిని ఏదో తేడాగా ఉంది అని అనుకుంటుండగానే వాళ్ళ పక్క నుంచి ఒక కార్ చాలా స్పీడ్గా వచ్చి ఆగుతుంది. కారులో నుంచి కొంతమంది రౌడీలు దిగి నమస్తే అన్న అంటూ చక్రి చేయి అందుకుంటారు. చక్రికి ఏం అర్థం కాదు. రంజిత్ సార్ చెప్పారు మీరు ఈ అమ్మాయిని తీసుకుని వస్తారు అని. ఒరే దానిని కారెక్కించండిరా అని అంటాడు. వాళ్ళల్లో ఒకడు. మోహినిని వాళ్ళు బలవంతంగా కారెక్కిస్తారు. మోహిని వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఇంతకింత అనుభవించేలా చేస్తా, మీలో ఎవరిని వదిలిపెట్టను అనే మాటలు గాలిలో వినిపించేలోపు కారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చక్రికి ఎక్కడో తెలియని గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ రోజు నుంచి వారం రోజుల వరకు మోహిని కనపడదు. చక్రి రంజిత్ వాళ్ళ ఫోన్కి ట్రై చేసినా కాల్ కలవదు. చక్రి కొంచెం భయం మొదలవుతుంది. ఎందుకంటే రవి కుమార్ల ఫోన్ కూడా కలవడం లేదు. చక్రి మొబైల్కి ఒక వీడియో వస్తుంది. నగరంలో ఘోరం జరిగిపోయింది. ఒక ప్రేమ జంటను అత్యంత దారుణంగా చంపి సముద్ర తీరాన పడేశారు. మృతులు కాలేజీ స్టూడెంట్స్ మోహిని అండ్ దిలీప్గా గుర్తించారు పోలీసులు. ఈ హత్యలు చేసింది ఎవరో పోలీసులు విచారణలో బయటపడాలి అని ఉంటుంది. ఆ వీడియోలో అది చూడగానే చక్రి ఒళ్ళంతా చెమటలతో తడిచిపోతుంది. చక్రికి రంజిత్ నుంచి కాల్ వస్తుంది. చక్రి రంజిత్ని కలవడానికి బంగ్లాకి వెళ్తాడు. అక్కడ రవి కుమార్ రంజిత్ డ్రింక్ చేస్తూ కూల్గా కనిపిస్తుంటారు. ఏంట్రా ఇంత కూల్గా ఉన్నారు, అసలు ఏం జరగనట్లు అని అంటాడు చక్రి. అప్పుడు రంజిత్ ఏం జరిగింది, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఒరేయ్ మోహిని చనిపోవడం ఏంట్రా, ఏం చేశారు అని బొంగురుపోయిన గొంతుతో అడుగుతాడు చక్రి. మేమేం చేశాం, దానిని ఎవరో చంపితే మాకేంటి సంబంధం అంటాడు కుమార్. కిడ్నాప్ చేసింది మీరే కదరా అంటాడు చక్రి. రవి గట్టిగా నవ్వుతూ మేం కాదు నువ్వు. నేనా? మోహిని మాయమవ్వడానికి ముందు నువ్వు తనని తీసుకొని వెళ్ళడం మన కాలేజీలో అమ్మాయిలు చూశారు. పైగా తనని కారులో ఎక్కించుకున్నా నా మనుషులు నీకు సెకండ్ ఇవ్వడం తర్వాత వాళ్ళు మోహినిని కారులో ఎక్కించడం అంతా నా మనుషులు వీడియో తీశారు. కాబట్టి నువ్వు మూసుకొని ఉంటే నీకే మంచిది. చక్రి షాక్ అయి అలానే కళ్ళార్పకుండా చూస్తాడు రంజిత్ ఇచ్చిన షాక్కి. దిలీప్ని ఎందుకు చంపారు? మధ్యలో వాడు మోహిని కారులో రావడం చూసి కార్ని ఫాలో అయ్యాడు. అంతేకాదు ఈ కేసులో నువ్వు ఇరుక్కోకుండా చూడాలి కదా, నువ్వు మమ్మల్ని వదిలినంత తేలిగ్గా నిన్ను మేము వదిలించుకోలేము కదా అని ఒక సెంటిమెంటల్ డైలాగ్ కొడతాడు కుమార్. చక్రి చేసేదేం లేక సైలెంట్ అయిపోతాడు. కొన్ని రోజులకి పోలీసులు మోహినిని వాళ్ళ మామయ్య సూర్యనే వాళ్ళిద్దరిని చంపాడు అని సూర్యని అరెస్టు చేసి శిక్ష పడేలా చేస్తారు. ప్రస్తుతం చక్రి ఇదంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుండగా కిటికీ దగ్గర ఉండి ఏదో నీడ కదిలినట్లు జ్వాల గమనిస్తుంది. ఓకే, ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది, మీకు ఆ మోహినికి ఉన్న రిలేషన్ ఏంటో అని అంటూ సిద్ధుకి సైగ చేస్తుంది. సిద్ధు వీడియో రికార్డ్ చేయడం ఆపి ముందుకు వస్తాడు. చక్రిని జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. రంజిత్ని బంటిని క్వశ్చన్ అడుగుతున్న చరణ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మనకు కావలసిన జవాబు దొరికింది, వాళ్ళని వదిలేయండి అని అంటుంది జ్వాల. రంజిత్ జ్వాలని తినేసేలా చూస్తాడు కానీ జ్వాల మాటలకు అర్థం గ్రహించడు. బాయ్ మిస్టర్ రంజిత్, మీకు ఇక ముందు అంతా మంచి రోజులే అని చిన్నగా నవ్వుతుంది. సిద్ధార్థ్ మాత్రం రంజిత్ని కోపంగా చూస్తూ ఉంటాడు. రంజిత్ అవి ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న జ్వాలనే చూస్తుంటాడు. జ్వాల వాళ్ళు వెళ్ళిపోయేసరికి రంజిత్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అన్నా అన్నా అంటూ కంగారుగా పిలుస్తుంటాడు. ఏమైందిరా అలా చెవి తెగిన మేకలారుస్తున్నావు అంటాడు రంజిత్. పక్కన ఉన్న వ్యక్తి రంజిత్ బయట వైపు చూస్తుండడం చూసి గట్టిగా పిలుస్తాడు. రంజిత్ తేరుకొని ఏమైందిరా అని అంటాడు. అన్నా చక్రి అన్న వచ్చిన వాళ్లతో మొత్తం చెప్పేశాడన్నా, వాళ్ళు చక్రి అన్న చెప్తున్నప్పుడు వీడియో కూడా తీశారు అని అంటాడు. చక్రి ఏం చెప్పాడు? అదే దేని గురించి చెప్పాడు అని అడుగుతాడు రంజిత్. అన్నా ఏంటన్నా ఇంత కూల్గా అడుగుతున్నావు? చక్రి అన్న చెప్పింది మోహిని దిలీప్ గురించి, ఇంకా ఆ కేసులో సూర్యని ఎలా ఇరికించావో కూడా చెప్పాడు. పైగా ఎక్కడ సాక్ష్యం చెప్పమన్నా చెప్తాను అన్నాడు అని అంటాడు. వాడు చెప్పిన మాటలు విన్న రంజిత్కి జ్వాలా మాటలు కొంచెం అర్థమైనట్లుగా అనిపించి కోపంతో కళ్ళు ఎర్రగా మారిపోతాయి. రంజిత్ కోపంగా చక్రి రూమ్ వైపు వెళ్తాడు. చక్రి బెడ్పై పడుకొని ఉంటాడు. రంజిత్ మెల్లగా చక్రి వైపు అడుగులు వేసుకుంటూ వచ్చి చక్రిని పిలుస్తాడు. చక్రి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా రంజిత్ నిలబడి ఉంటాడు.
ఎందుకు చెప్పావు చక్రి అని అడుగుతాడు రంజిత్. ఇప్పటికైనా చేసిన పాపం పోవాలని నన్ను నమ్మి వచ్చి శవంగా మారిన మోహినికి న్యాయం జరగాలని చెప్పాను అని చక్రి అంటాడు. రంజిత్కి చక్రి మాటలు చిరాకుగా అనిపిస్తుంటాయి. నా మాట విని నువ్వు కూడా నీవు చేసిన తప్పు ఒప్పుకొని మోహినికి క్షమాపణ చెప్పి పోలీసులకు లొంగిపో అంటాడు చక్రి. నేను కాదురా, నువ్వే వెళ్ళి నా తరపున క్షమాపణ చెప్పు అంటూ చక్రిని గొంతు గట్టిగా పట్టుకుంటాడు. చక్రి విడిపించుకునే ప్రయత్నం చేసినా కూడా విడిపించుకోలేక గింజుకుంటూ చనిపోతాడు. నిజం నీలోనే సమాధి చేసుకోమని అంటే నిన్ను సమాధిలో చేసేలా చేసుకున్నావు అనుకుంటూ చక్రి మెడపై నుంచి చేతులు తీసి చక్రీనే చూస్తూ ఉంటాడు. అప్పుడే లోపలికి ఒక మనిషి వచ్చి అన్నా, చక్రి వాళ్ళ ఫాదర్ వచ్చారు అని అంటాడు. రంజిత్కి వెంటనే ఒక ఆలోచన వస్తుంది. బంటి ఎక్కడా అని అడుగుతాడు ఆ రూమ్లో నుంచి బయటకు వస్తూ. అన్నా, బంటి సారు టాయిలెట్కి పోయి వస్తాను అని చెప్పి అరగంట అయింది, కానీ ఇంకా రాలేదు అని అంటాడు. రంజిత్, గుడ్, చక్రిని చంపింది బంటి అని అందరినీ నమ్మించండి. నేను వెళ్ళి చక్రి పోయే ముందు మిగిల్చిన సాక్ష్యాన్ని నాశనం చేసి వస్తాను అంటాడు. రంజిత్ కారు ఎక్కుతూ సిబిఐ ఆఫీసర్ జ్వాల ఎక్కడ ఉంటుందో తెలుసా అని కార్ డ్రైవర్ని అడుగుతాడు. అప్పుడే సిద్ధు ఫోన్కి మెసేజ్ వస్తుంది, చక్రి చనిపోయిన విషయం. సిద్ధు ఫేస్ చూసి, ఏంటి చక్రి కూడా చనిపోయాడా? సిద్ధు, రాహుల్ వాళ్ళు నీకెలా తెలుసు అని అడుగుతారు జ్వాలని. ఏంటి చనిపోయాడా? అదేలా, వీడియోలో బానే ఉన్నాడుగా అంటాడు చరణ్. ఇప్పుడు ఈ హత్య బంటి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఐఎమ్ రైట్ అని జ్వాల అంటుంది. సిద్ధు అవును అన్నట్లుగా తల ఊపుతుంటాడు. రాహుల్ చప్పట్లు కొడుతూ, సూపర్ బ్రెయిన్ జ్వాలనేది. ఎవరినైనా క్రిమినల్ గురించి ఒక్కసారి అంచనా వేస్తే వాళ్ళ తర్వాత స్టెప్ ఏంటో ఈజీగా చెప్పగలవు అని అంటాడు. సిద్ధుకి కొంచెం జలసీగా అనిపించి, అయితే ఇప్పుడు ఆ రంజిత్ ఏం చేస్తాడో చెప్పు అని అంటాడు. నా అంచనా కరెక్ట్ అయితే అని చిన్నగా గ్యాప్ ఇస్తుంది. జ్వాల, హా కరెక్ట్ అయితే ఏంటో చెప్పు అంటాడు సిద్ధు. 1 2 3 4 అంటూ నంబర్స్ కౌంట్ చేస్తుంది. అలా జ్వాల నెంబర్స్ కౌంట్ చేయగానే చరణ్, రాహుల్ కూర్చున్న వాళ్ళు అలర్ట్ అవుతారు. సిద్ధు మనసులో, ఏంటిది నంబర్స్ లెక్క పెడుతుంటే వీళ్ళేమో యుద్ధానికి వెళ్లే వాళ్ళలా సిద్ధమవుతున్నారు. యుద్ధం? హా యుద్ధమే. యుద్ధమా అంటే ఇప్పుడు అని జ్వాల వైపు చూస్తాడు. జ్వాల 10 అని పూర్తి చేయగానే రంజిత్ వాడి రౌడీ గ్యాంగ్తో వెనుకవైపు నుంచి డోర్స్ బద్దలు కొట్టుకుంటూ మరీ వస్తాడు. ఏంటి ఇంత లేట్? నువ్వు వస్తావని నీకోసం వెయిట్ చేస్తుంటే వచ్చిందే లేటు, పైగా డోరు విరగకొట్టేశావు అని ఏదో ఫ్రెండ్పై కోప్పడ్డట్టు మాట్లాడుతుంది జ్వాల. రంజిత్ కోపంగా జ్వాల వైపు చూస్తూ, ముందు ఆ వీడియో ఇవ్వు, డిలీట్ చెయ్యి అంటాడు. ఏ వీడియో అంటుంది జ్వాల. మోహిని గురించి చక్రి మీకు చెప్పినప్పుడు తీసిన వీడియో. హో అదా, దాన్ని ముందు నేను కోర్టుకు ఇవ్వాలి, తర్వాత నీకు ఇస్తాను అని అంటుంది. ఏంటే నువ్వు కోర్టుకి ఇచ్చేది అంటూ, ఒరేయ్ దాని సంగతి చూడండిరా అంటాడు. అంతే, రౌడీలు ఒక్కసారిగా వాళ్ళని కొట్టడానికి వస్తారు. జ్వాల బాబీకి సైగ చేయగా బాబీ ఆ మిస్టరీ గదిలోకి వెళ్తాడు. వాళ్ళని కొట్టడానికి వచ్చిన రౌడీలను సిద్ధు, చరణ్, రాహుల్ తిరిగి కొడుతుంటారు. 2 రౌడీలు జ్వాల వైపు వస్తారు. ఒక రౌడీ జ్వాల ఫేస్పై పంచి ఇవ్వడానికి ట్రై చేయగా జ్వాల వెంటనే వెనక్కి వంగి పంచి తప్పించుకొని వాడి పొట్టపై కాలితో కిక్కిస్తుంది. వాడు వెళ్ళి పక్కన వస్తున్న ఇంకో రౌడీపై పడిపోతాడు. అందరు రౌడీలను సిద్ధు, జ్వాల టీం తుక్కు కింద కొట్టడంతో రంజిత్ మరింత కోపంగా తన గన్ పట్టుకొని జ్వాల వైపు వస్తాడు. సిద్ధు రంజిత్ చేతిలో గన్ చూసి జ్వాలకి రంజిత్కి మధ్య నిలబడతాడు. ఏంట్రా నువ్వు దీనికి బాడీ గార్డ్వా అని అంటాడు. జ్వాల సిద్ధుని పక్కకి నెట్టి, ఏంట్రా నన్ను కాల్చి చంపేద్దామనే, అది కూడా ఆ గన్తో అంటూ గట్టిగా నవ్వుతుంది. సిద్ధుకి జ్వాల ఎందుకలా నవ్వుతుందో అర్థం కాదు. చరణ్ రంజిత్ జ్వాల వైపు గన్ను గురి పెట్టడం, ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తాడు. రంజిత్ కోపంతో షూట్ చేస్తాడు, కానీ గన్ పేలదు. రంజిత్ గన్ ఎందుకు పేలడం లేదు అని చెక్ చేయగా దాంట్లో బుల్లెట్స్ ఉండవు. ఏంటి లోడ్ చేసి పెట్టిన గన్ ఎందుకు ఖాళీగా ఉందో అర్థం కావడం లేదా అని అంటుంది జ్వాల. ఇదే మంచి టైం అని సిద్ధు తన దగ్గర ఉన్న గన్తో రంజిత్ మోకాళ్లపై కాలుస్తాడు. రంజిత్ నొప్పితో నేలపై పడి గింజుకుంటూ ఉంటాడు. సిద్ధు చేసిన పనికి జ్వాల కూడా షాక్ అవుతుంది. ఇలాంటి వెధవల్ని ఇలానే కాల్చి కాల్చి చంపాలి అంటూ మళ్ళీ రంజిత్ వైపు గన్ గురి పెడతాడు సిద్ధు. ఆగు సిద్ధు, చక్రిని చంపి ఆ నేరంలో సూరిలా బంటిని కూడా ఇరికించాలి అనుకుంటున్నావు కదూ? అసలు బంటి ఎక్కడున్నాడో తెలుసా నీకు? బంటి అని పిలుస్తుంది జ్వాల. లోపల నుంచి బంటి వస్తాడు. బంటి నా మనిషి, నేను పంపితే నీ దగ్గరికి వచ్చాడు అని అంటుంది. రంజిత్తో పాటు సిద్ధు కూడా షాక్ అవుతాడు. రంజిత్ నొప్పిని పంటి కింద బిగపట్టి, ఎందుకు చేశావు? నీకు మోహినికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతాడు.
జ్వాల లేదు అని తలడ్డంగా ఊపి బాబీ అని పిలుస్తుంది. బాబీ చేతిలో ఒక ఫోటో ఫ్రేమ్ పట్టుకొని వస్తాడు. ఆ ఫోటోని చూడగానే రంజిత్ ఒక్కసారిగా ఈవిడా అంటూ ఉండగానే, నాకంటూ ఎవరూ లేని నా ప్రపంచంలోకి నేను ఉన్నాను అంటూ వచ్చిన వ్యక్తిని నాకు దూరం చేసి మళ్ళీ నన్ను ఒంటరిని చేశావు. నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తానా? అటు చూడు అంటూ టీవీ పెడుతుంది జ్వాల. దాంట్లో చక్రి చనిపోయే ముందు చెప్పిన వీడియో అండ్ రంజిత్ చక్రిని చంపిన వీడియో ప్లే అవుతూ ఉంటాయి. ఆ న్యూస్ చూడగానే రంజిత్ ముఖం అంతా చెమటలతో నిండిపోయి ఉంటుంది. రంజిత్కి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా ఆవిడకి ఎవరూ లేరు కదా అని అడుగుతాడు. అప్పుడే పోలీసులు రావడంతో రంజిత్ని అరెస్టు చేస్తారు. రంజిత్ వెళ్ళబోతూ ఈ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చెప్పు, మీడియాని ఎలా మేనేజ్ చేయగలిగావు అంటే, రంజిత్కి రాజకీయ అండ ఉంది కదా, మీడియా ఎక్కువగా నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయదు, అందరూ నీకు ఫేవర్గా ఉండరు, అలాగే సోషల్ మీడియాని కూడా బాగా వాడుకున్నాం. కొన్ని రోజుల తర్వాత కోర్టు వాదోపవాదాలు విన్న తర్వాత ముద్దాయి రంజిత్ని దోషిగా నిర్ధారించి అతనికి జీవిత ఖైదు పడుతుంది. సూరిపై అసత్య ఆరోపణ చేసి ఖైదు చేసినందుకు మోహిని కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్స్ అందరినీ సస్పెండ్ చేస్తుంది. సూరిని వెంటనే విడుదల చేయాలని ఆర్డర్ పాస్ చేస్తుంది కోర్టు. రంజిత్ వాళ్ళ అమ్మ సెంట్రల్ మినిస్టర్ పదవి పోతుంది. అటు రాజకీయంగా ఇటు రంజిత్ కారణంగా పరువు పోవడంతో షూట్ చేసుకుని చనిపోతుంది. రంజిత్ ఆమె అంత్యక్రియలకు బయటికి వస్తాడు. ఆమె చితికి మంట పెట్టి, నా గుండెల్లో ఎగిసిపడుతున్న జ్వాలకి నువ్వే కారణం, నిన్ను అంత తేలిగ్గా వదులుతానా అంటూ తిరిగి వెళ్లే దారిలో తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. పారిపోతున్న రంజిత్ని పట్టుకునే క్రమంలో ఏసీపీ సిద్ధు బుల్లెట్స్కి రంజిత్ బలైపోతాడు. వావ్, బాగుంది జ్వాల, ఎవరికీ కొంచెం కూడా అనుమానం రాలేదు. మినిస్టర్ది ఆత్మహత్య, రంజిత్ పారిపోబోతే ఎన్కౌంటర్ చేశారు అనుకుంటున్నారు అందరూ, కానీ అది హత్య అని మనకి మాత్రమే తెలుసు అని అంటాడు చరణ్. అందరూ జ్వాల ఇంటి బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సిద్ధు వచ్చి, జ్వాల అంతా బాగానే ఉంది కానీ నాకు కొన్ని డౌట్స్ అలానే ఉండిపోయాయి. ఏంటవి అని అడుగుతుంది జ్వాల. చాలా ప్రశ్నలున్నాయి కానీ అన్నిటికంటే ఫస్ట్, చనిపోయింది మోహిని అయితే కుమార్ రవిలను చంపిన అనామిక ఎవరు? ఆమె మోహిని ఒక్కరే అయితే ఆమెను చూశాం అని ఐ విట్నెస్ ఉంది, కానీ ఆమె ఎందుకు దొరకలేదు? ఇంతకీ అనామిక ఉన్నట్లా లేనట్లా? జ్వాల చిన్నగా నవ్వి, అనామిక ఉంది, కానీ ఎవరు అనేది తెలుసుకోవడం నీ పని. ఏంటి నా పనా అంటాడు సిద్ధు. వీళ్ళు మాట్లాడుతుండగా సూరి వచ్చి, నా మోహిని లేని ఈ ప్రపంచంలో నాకు ఉండాలి అని లేదు మేడం, నన్ను ఎందుకు విడిపించారు అని అంటాడు బాధగా. అది తప్పు సూరి, నీ మోహినిని చంపి వాళ్ళందరూ దర్జాగా బయట తిరుగుతుంటే ఏ తప్పు చేయని నువ్వు ఎందుకు శిక్ష అనుభవించాలి? నీ మోహిని లేదు అని ఎవరు చెప్పారు? ఒక్కసారి చుట్టూ చూడు, ఈ గాలిలో కలిసి నీ ఊపిరిగా మారి నీలోనే దాగి ఉంటుంది ఎప్పటికీ. జ్వాలా మాటలు విని వెనక్కి తిరిగి కళ్ళు మూసుకొని నిలబడి మోహినిని గుర్తు చేసుకుంటాడు. సూరిని ఎవరో వెనక నుంచి చేతులు వేసి గట్టిగా పట్టుకున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూస్తాడు. మోహిని నవ్వుతూ, సారీ మామ, నీకు జీవితాంతం తోడుగా ఉంటాను అని ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను అని గాలిలో కలిసిపోతుంది. మోహిని మోహిని అంటూ సూరి జ్వాల వాళ్ళు మోహిని రావడం గమనించారో లేదో అని వాళ్ళ వైపు చూస్తాడు. వాళ్ళు నార్మల్గా మాట్లాడుకోవడం చూసి, నా పక్కన లేకపోతే ఏంటి, నా గుండెల్లో ఉన్నావు అని తన గుండెలపై ఉన్న పచ్చబొట్టును చేతితో తడుముతూ ఉంటాడు. కళ్ళు మూసుకుంటాడు. ఒరే సూరి, ఎందుకు రాదానికి ఆ పెద్ద చదువులు? నా మాట విను, అయ్యోరికి చెప్పి మంచి రోజులు చూడమంట, దాన్ని లగ్గం చేసుకో అంటుంది లచ్చవ్వ. పోనీలే అవ్వ, మోహిని చదువుకోవాలని ముచ్చటపడుతుంది కదా, చదువుకొని. ఇప్పుడు మా లగ్గానికి ఏంటి తొందర? అది కాదురా అయ్యా, అది చదువుల కోసం పట్నం పోతుంది, అక్కడ మనుషులు మనలా ఉండరు, ఇప్పుడు అది చదివి ఎవరిని ఉద్ధరించాలి అంటుంది. చూడు ముసలి, నేను మామని మనువాడను అనడం లేదు. మామ నా కోసం చిన్నప్పుడే పనికి వెళ్ళి కష్టపడేవాడు. నేను బాగా చదువుకొని మంచిగా ఉద్యోగం చేసి పెళ్లి తర్వాత మామని బాగా చూసుకోవాలి అని నా ఆశ అంటుంది మోహిని. మోహిని మాటలకు సూరికి ఏం చెప్పాలో అర్థం కాక అలా ఉండిపోతాడు. లచ్చవ్వ పొంగిపోతూ, అది కాదే తల్లి, నువ్వు వాడిని మనువాడవు అని కాదు, అక్కడికి పోయినాక నీకు పట్నం మనుషులు నచ్చి వాళ్ళ మధ్యలో సూరిగాడు ఎక్కడ నీ కంటికి ఇంపుగా కనపడడో అని నా భయం. అసలే వాడు పానాలన్నీ నీపైనే పెట్టుకున్నాడు. ముసిలి, ఎంత మాట అన్నావు నన్ను? ఇదిగో చెప్తున్నా విను, 100 మంది ఏంటి 100 మంది రాజకుమారులు వచ్చి నా చేయి ఇమ్మన్నా కూడా నేను మా మామనే చేసుకుంటా అని చెబుతాను అని వెనుక నుంచి సూరి మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకొని చెప్తుంది మోహిని. ఇద్దరిని చూసి మొటికలు విరిచి, మీకు ఎవరి దిష్టి తగలకూడదు అని బయటికి పోతుంది లచ్చవ్వ.
సూరి మోహిని మాటలకు నా మోహిని యాడికిపోయినా ఇక్కడే ఉంటాది అని తన గుండెలపై వేసుకున్న పచ్చబొట్టు చూపిస్తాడు. మామ, నిన్న నీ చేతిపై నా పేరు రాయమంది ఇందుకా అంటూ సూరి గుండెలపై ఉన్న పచ్చబొట్టుని తడుముతుంది మోహిని. సూరికి నొప్పిగా ఉండడంతో చిన్నగా అబ్బా అంటాడు. నొప్పిగా ఉందా మామ అంటూ సూరి ఎదపై వాలిపోతుంది మోహిని. కొన్నాళ్ల తరువాత పోలీసులు సూరి దగ్గరికి వచ్చి మోహిని చనిపోయింది, వాళ్ళని చంపింది నువ్వే అంటూ సూరిని అరెస్టు చేస్తారు. సూరి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు. చుట్టూ ఇందాకటి వాతావరణం కనిపిస్తుంది. బంటి సూరిని రమ్మని సైగ చేస్తుంటాడు. సిద్ధు జ్వాలని ప్రశ్నలు వేస్తూనే ఉంటాడుగా. జ్వాల ఇంకో డౌట్ అని అడుగుతాడు సిద్ధు. అడుగు అంటుంది జ్వాల. రంజిత్ని షూట్ చేసినప్పుడు ఒక ఫోటో చూపించావు కదా, అదే ఆ రూమ్లో ఉంది. ఆవిడకు నీకు ఏంటి సంబంధం? నాకు తెలిసి నీకు ఎవరూ లేరు కదా. జ్వాల చిన్నగా నిట్టూరుస్తూ, నీకు గుర్తుందా మనం గ్రూప్కి కోచింగ్ తీసుకుంటున్నప్పుడు నేను సడన్గా చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి వచ్చేశాను. హా అవును అంటాడు సిద్ధు. అప్పుడు జ్వాల మాట్లాడుతూ, ఆమె నాకు ఏమవుతుందంటే ఆమె నన్ను అడాప్ట్ చేసుకున్నారు, కానీ నేను ఆమెకు దగ్గర కాలేకపోయాను. నాలో అనాథ అనే భావం పోయేది కాదు. అందుకే ఎవరడిగినా నాకు ఎవరూ లేరని చెప్పేదాన్ని. పైగా నేను ఎక్కువగా హాస్టల్లో ఉండడం వల్ల మా ఇద్దరికీ అంత క్లోజ్నెస్ ఉండేది కాదు. కానీ హాలిడేస్లో బాగానే ఉండేవాళ్ళం. ఎలా అంటే ఒకరికి ఒకరు తెలిసిన స్ట్రేంజర్స్లా. నేను కోచింగ్ తీసుకుంటున్న టైంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, డాక్టర్ శాంతి గారు చనిపోయారు అని. ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె సూసైడ్ చేసుకున్నారు అంటున్నారు. నేను ఫస్ట్లో నిజమే అనుకున్నాను, కానీ ఒకరోజు నాకు ఆవిడ డైరీ దొరికింది. అప్పుడు తెలిసింది నాకు ఆవిడ ఎలా చనిపోయిందో అని. ఏమని ఆ డైరీలో ఉంది అని అడుగుతాడు సిద్ధు. మోహిని డెడ్ బాడీని పోస్ట్మార్టం చేసింది ఆవిడే. రంజిత్ వాళ్ళ మదర్ వాళ్ళని ఈ కేసు నుంచి తప్పించడానికి డాక్టర్ శాంతి గారిని కలుస్తుంది. ఎవరు మీరు, ఏం కావాలి అని శాంతి గారు ఆవిడని అడిగినప్పుడు, నువ్వు పోస్టుమార్టం చేసిన ఆ అమ్మాయి రిపోర్ట్స్ మార్చి ఇవ్వాలి, దానికి నీకు ఎంత అమౌంట్ కావాలో చెప్పు అని అడిగినప్పుడు శాంతి గారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఆ అమ్మాయిని ఎంత దారుణంగా చంపారో తెలుసా? వారం రోజులు నరకం చూపించి చంపారు. బలవంతంగా డ్రగ్స్ కూడా ఎక్కించారు. ఆ అమ్మాయి శరీరంపై ఎక్కడ పడితే అక్కడ పంటిఘాట్లు, బెల్టుతో కొట్టిన దెబ్బలు ఉన్నాయి. ఇంకా హుష్, ఆ విషయాలేమీ బయటకు రాకూడదు. నీకు ఈ బ్లాంక్ చెక్ ఇచ్చింది, సైలెంట్గా దీనిని తీసుకొని రిపోర్ట్ మార్చే అంటుంది మినిస్టర్. అసలు నువ్వు ఆడదానివేనా? ఒక అమ్మాయిని ఇంత దారుణంగా చంపేస్తే దగ్గరుండి హంతకులను తప్పించడానికి సాక్ష్యాలు మాయం చేస్తున్నావా? అది కూడా ఒక బాధ్యత గల పదవిలో ఉండి. ఛీ, నీ ముఖం చూస్తేనే అసహ్యం వేస్తుంది అంటుంది శాంతి. నేను ఈ రిపోర్ట్స్ మార్చను, పైగా ఆ అమ్మాయిని చంపిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను అంటుంది శాంతి. ఆ రోజు జరిగిన విషయాలు డైరీలో రాసుకున్నారు. అప్పుడే ఇంటి వెనుక నుంచి ఏదో చప్పుడు వినిపిస్తుంది. ఊరికి చివర ఇల్లు. ఆ ఇంట్లో ఆమె తప్ప మరెవరూ లేరు. శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. శాంతి గారికి అర్థమైంది, డైరీ రాస్తున్న ఆమె నన్ను వాళ్ళు చంపేస్తారు. నేను చనిపోయినా సరే ఆ అమ్మాయికి మాత్రం న్యాయం జరగాలి. అందుకు నువ్వు సూరిని కలవాలి అని రాసి క్లోజ్ చేస్తారు. వెనుక నుంచి ఎవరో ఆమె మెడను తాడు బిగించి గట్టిగా పట్టుకుంటారు. ఆమె గిలిగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచేంత వరకు వదలరు. ఆమె చనిపోగానే పక్కనే ఉన్న రౌడీ, అన్న మేం చూసుకుంటాం కదా, నువ్వెందుకే? నాకు మనిషి చనిపోతున్నప్పుడు చూడడం సరదా, అందుకే వచ్చాను అంటాడు రంజిత్. తర్వాత వాళ్ళు దానిని ఆత్మహత్యగా క్రియేట్ చేస్తారు. అందుకే ఆ మినిస్టర్ కూడా శాంతిగారిలానే సూసైడ్ చేసుకొని చచ్చింది. కాసేపు అందరూ మౌనంగా ఉంటారు. అప్పుడే లోపల నుంచి లత, బాబోయ్ దెయ్యం అంటూ గట్టిగా అరుస్తూ వస్తుంది. ఏమైంది, దెయ్యమేంటి అని అడుగుతుంది జ్వాల. మేడం, లోపల కిటికీ దగ్గర అంటూ చెప్పలేక ఆయాసపడుతుంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం అనేసరికి సిద్ధు అందరూ లోపలికి వెళ్తారు. అక్కడ గ్లాస్ విండోస్పై బ్లడ్తో థ్యాంక్స్ అనామిక ఫ్రమ్ మోహిని అని ఉంటుంది. అందరూ చూస్తుండగానే ఆ అక్షరాలు మాయమైపోతాయి. జ్వాల అవి చదివి అప్రయత్నంగానే ఎవరే నువ్వు మోహిని అని అంటుంది. కొన్ని రోజుల తర్వాత సిద్ధు జ్వాల దగ్గరికి వస్తాడు. ఏంటి మేడం, అన్నీ ప్యాక్ చేశారా? కొత్త ఇంట్లోకి వెళ్తున్నారు కదా. అప్పుడు జ్వాల, మరేం చేస్తాం, లత ఆ రోజు నుంచి భయపడి పనికి రావడం లేదు. ఇంకొకరిని చూసుకుందామంటే ఈ ఇల్లు ఊరి చివర ఉంది. ఎవరూ ఇంత దూరం వచ్చి పనిచేయడానికి ఇష్టపడడం లేదు. అప్పుడు సిద్ధు, సరేలే నేను హెల్ప్ చేస్తాను అనగానే, బాబీ, మీరెందుకు బాబు, మేం చూసుకుంటాం, మీరు కూర్చోండి అంటాడు. అప్పుడు సిద్ధు, జ్వాల నాకొక డౌట్. మళ్ళీ మొదలుపెట్టావా ఏంటి అడుగు అంటుంది జ్వాల. బాబీ ఏమో చూడడానికి ఓల్డ్,
పేరేమో కొత్తగా ఉంటుంది. ఆ పేరు అనగానే జ్వాల నువ్వంత శ్రమపడకు, అతని పేరు బాసర భీముడు. నేను షార్ట్కట్లో బాబీ అని పెట్టాను. అయిపోయిందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అప్పుడు సిద్ధు ఇంకో లాస్ట్ డౌట్. డౌట్ కాదు కానీ క్వశ్చన్. దీనికి మాత్రం నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఏంటో ఆ క్వశ్చన్ అంటుంది జ్వాల. నువ్వింకా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు సిద్ధు. జ్వాల సిద్ధుని చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక కళ్ళల్లోకి నీళ్లు జారిపోతూ ఉంటాయి. అప్పుడు సిద్ధు నువ్వేం చెప్పనక్కర్లేదు, నాకు తెలుసు నువ్వు ఇప్పటికీ ఎప్పటికీ నన్నే ప్రేమిస్తున్నావు అని. ఎందుకంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని 2 అడుగులు వెనక్కి వేసి మోకాళ్ళపై కూర్చొని రింగ్ పట్టుకొని విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు. జ్వాల సంతోషంగా తన చెయ్యి అందిస్తుంది. సిద్ధు పైకి లేచి జ్వాలని కిస్ చేయడానికి ట్రై చేస్తుండగా సిద్ధు ఫోన్ రింగ్ అవుతుంది. సిద్ధు ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఛా, ఇదంతా కళ, మంచి కల కంటుంటే ఎవరబ్బా ఫోన్ చేసి డిస్టర్బ్ చేసింది అనుకుంటూ మొబైల్ తీసి చూస్తాడు. జ్వాల కాలింగ్ అని ఉంటుంది. వెంటనే కాల్ ఆన్సర్ చేసి జ్వాల చెప్పు అని అంటాడు సిద్ధు. అర్జెంటుగా నువ్వు బీచ్ రోడ్డుకి రా, 5 నిమిషాల్లో ఉంటాను అని కాల్ కట్ చేసి హ్యాండ్సమ్గా రెడీ అయ్యి వెళ్తాడు సిద్ధు. అక్కడ జ్వాల మాత్రమే కాకుండా తన టీం అండ్ పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. ఏంటి అందరూ ఇక్కడ ఉన్నారు అనుకుంటూ ఏమైంది జ్వాల అని అడుగుతాడు. అటు చూడు అని జ్వాల చూపించగా అక్కడ ఒక డెడ్ బాడీ పడి ఉంటుంది. అది అచ్చం కుమార్ బాడీ దొరికిన ప్లేస్లోనే ఉంటుంది. అచ్చం కుమార్ ఎలా చనిపోయాడో అలానే చనిపోయి ఉంటాడు ఆ వ్యక్తి కూడా. పైగా చేతిపై అనామిక అని రాసి ఉంటుంది. సిద్ధుకు వెంటనే జ్వాల ఆ రోజు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అనామిక ఎవరో నువ్వు కనుక్కోవాలి అని జ్వాల అనగానే సిద్ధు నువ్వే అంటాడు. జ్వాల గట్టిగా నవ్వి ఏమైంది సిద్ధు నీకు? కుమార్ అండ్ రవిలు చనిపోయినప్పుడు నేను కేరళలో ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక రోజంతా టైం పట్టింది మాకు. మరి నన్ను ఎలా అనామిక అని అంటావు? సిద్ధు అప్రయత్నంగా అనామిక ఓ మిస్టీరియస్ లేడీ అంటాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో స్టోరీ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఎన్నో మంచి స్టోరీలు వినాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మరో మంచి స్టోరీతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.